Use headphones for the best experience. ఇది ముగింపు కాదు, అలాగని ఇది ఆరంభం కూడా కాదు. తన ఉనికిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక శక్తి సిద్ధమవుతున్న వేళ, ఆ అంధకారం తనను తాను బయట పెట్టుకుంటున్న సమయం ఇది. ఆ రాత్రి ఆ కోట నుండి బయటకు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కేవలం స్నేహితులు కాదు, ఒకే వంశవృక్షానికి చెందిన రక్త సంబంధీకులు, పూజ మరియు రియా. ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ముల పిల్లలు. చిన్నప్పటి రహస్యాల నుండి రేపటి కలల వరకు అన్నీ పంచుకున్నారు. కాని ఇప్పుడు రియా తన రక్తంలో మరెవరికూ చోటిచ్చింది. ఆమె కేవలం ఒక హోస్ట్ మాత్రమే. గత కొన్ని వారాలుగా రియా శరీరంలో ఒక ప్రాచీన శక్తి తిష్టవేసింది. దానికి రియాతో ఎలాంటి సంబంధం లేదు, చుట్టరికం లేదు. అది ఆమె ప్రాణాన్ని కేవలం ఒక వాహనంలా వాడుకుంటోంది. రియా కళ్ళు మారిపోయాయి. ఆమె స్పర్శ మంచులా చల్లగా మారింది. తన ప్రాణ స్నేహితురాలు తన కళ్ల ముందే ఒక జీవచ్ఛవంలా మారుతుంటే పూజ తట్టుకోలేకపోయింది. చివరి ప్రయత్నంగా ఆ దెయ్యాన్ని వదిలించుకోవడానికి వారు ఆ దెయ్యాల కోటకు చేరుకున్నారు. ఆ మంత్రగత్తె చెంతకు చేరారు. ఇప్పుడు అర్థమైంది కదా ఈ అమ్మాయిలిద్దరూ అసలు కోటకు ఎలా వచ్చారో. ఇప్పుడు మళ్ళీ మనం అసలు కథ కంటిన్యూ చేద్దాం. ఆ కోట నీడల నుండి పూజ మరియు రియా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. వెనక్కి తిరిగి చూడటానికి కూడా వారికి ధైర్యం సరిపోవడం లేదు. కాని వాళ్లకి తెలుసు, వారి వెనక ఏదో కదిలింది. అది మనిషి చెవులకు అందే సాదాసీదా శబ్దం కాదు. అదొక స్పర్శలాంటి అనుభూతి, అదొక ఊపిరి. కాని అది ఊపిరితిత్తుల నుండి రావడం లేదు. తాము తొక్కుతున్న ఆ నేల లోపల నుండి భూమి ఒక రాక్షసిలా గాలిని పీలుస్తున్నట్టుగా ఆ శబ్దం వినిపిస్తోంది. అదే సమయంలో కోట లోపల చెట్ల కొమ్మల మధ్య నుండి చంద్రుని కాంతి కిరణాలు ఒక పలుచని వెండి కత్తిలా వచ్చి బలిపీఠం మీద ఉన్న ఆ పాత చెక్క పెట్టెపై పడ్డాయి. ఆ పెట్టె మీద చెక్కిన వింత గీతలు ఒక్కసారిగా స్పందించాయి. మొదట ముదురు ఎరుపు, తర్వాత భయంకరమైన నలుపు రంగులోకి మారాయి. ఆ చెక్క పెట్టె ఇప్పుడు కేవలం ఒక వస్తువు కాదు, అది బతికి ఉన్నట్టుగా, కలలు కంటున్నట్టుగా తన పాత పగను గుర్తు చేసుకుంటోంది. ఆ మంత్రగత్తె ఆ యజ్ఞవలయం మధ్యలో మోకాళ్లపై కూర్చుని ఉంది. తన చేతి నుండి జారుతున్న ఆ రక్తపు బొట్టు యాదృచ్ఛికం కాదు, అది ఒక ఆహ్వానం. ఆమె ఆ పెట్టెవైపు వంగి ఒక తల్లి పసిబిడ్డతో మాట్లాడినట్టుగా మెల్లగా చెబుతుంది. నా రక్తం నిన్ను బంధిస్తుంది, నిన్ను నా సొంతం చేసుకుంటుంది. నిన్ను సొంతం చేసుకోవడమా? ఆ గొంతు నవ్వింది. నువ్వు నీలో వదిలేసిన ఆ ఖాళీని నేను భర్తీ చేస్తున్నానంతే. నువ్వు నాకు నీతని లేదు, నా ఆకలి తీర్చావు, నన్ను ఆహ్వానించావు. ఇప్పుడు మౌనంగా ఈ చీకటిని నీలో ఇవ్వడం అంటే సెటిల్ అవ్వడం అన్నమాట. మనకు చేయాల్సింది చాలా ఉంది. మంత్రగత్తె ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. ఆమె కళ్ళలో మార్పు, కాని భయం లేదు. ఆమె ముఖంలో ఒక వింత చిరునవ్వు. ఆమెకు అంతా తెలిసినట్టుగానే ఉంది. ఆమె చేతి నరాల్లోంచి నల్లని పొగ చర్మం కింద పాకుతూ శరీరం మొత్తం వ్యాపిస్తోంది. ఆమె ఆ పెట్టెను పైకి ఎత్తి గర్జించింది. నిన్ను నా రక్తంతో కట్టేశాను. రక్తమంటే ఒక బంధం అనుకుంటున్నావా? లేదు, అది ఒక పంజరం. ఆ పంజరం తాళం చెవి ఎప్పుడూ నా దగ్గరే ఉంది. ఎదురు తిరగాలని చూడకు. నువ్వు నాకు సేవకురాలివి కాదు. ఇప్పుడు నా ఊపిరిలో కలిసిపోయిన ఒక గాలివి మాత్రమే. ఇక నువ్వు నా నీడవి. నా మాటే నీకు శాసనం.
నా గీత దాటలేవు. ఆ దెయ్యాల కోట ఒక్కసారిగా తన ఉనికిని చాటింది. గాలి కంపించింది. ఆకాశం నుండి బూడిద దూదిలా కురుస్తోంది. చంద్రుని వెలుగు కూడా భయంతో వణికినట్టుగా మెరిసింది. అడవి వెనక్కి తగ్గినట్టుగా అనిపించింది. ఆమె మంత్రోచ్చారణ మొదలైంది. ఇది సాధారణ మంత్రం కాదు, యుగాల నాటి ప్రాచీన వినాశన మంత్రం. ఆమె గొంతు గాలిలో పిడుగులా ధ్వనిస్తుంది. గోడల మీద నీడలు పైకి పాకుతున్నాయి. ఒక్కసారి రియా వెనక్కి తిరిగి కోట వైపు చూసింది. మార్పు మొదలయ్యింది. కోట లోపల చెక్క బీమ్స్ లోపలికి వంగిపోయాయి. దీపాలు కరిగి ఎరుపు రంగు మైనపు నదులుగా మారాయి. ఆ బలిపీఠం గర్జిస్తూ నేలలోకి కూరుకుపోయింది. దాని కింద మట్టి లేదు, నల్లటి రాయి బయటపడింది. ఆ రాయి ఒక నాడిలాగా కొట్టుకుంటూ ఊపిరి తీసుకుంటోంది. మంత్రగత్తె శరీరం విపరీతంగా కంపించింది. ఆమె గొంతు భయంకరంగా మారింది. ఆమె చేతి వేళ్లపై కనపడని నోళ్లు తెరుచుకుని అరుస్తున్నట్టుగా ప్రతిధ్వనిస్తుంది. ఆమె చర్మం ఎండిన చెక్కలా పగిలిపోయింది. లోపల వెండి నరాలు మెరుస్తున్నాయి. కళ్ళు అగ్ని గోళాల్లా మారాయి. జుట్టు పొగలా విడిపోయింది. ఆమె ఆకారం పెరిగింది. భారీగా, వికృతంగా, భయంకరంగా. ఆమె స్వరం భూతస్వరమై మార్మోగింది. ఆ కోట చీకటిలో మాయమైపోయింది. దాని కింద పర్వతం లోతుల్లో దాగి ఉన్న ఒక రాక్షసుడి గుహ బయటపడింది. ఆ గుహలో కొన్ని వేల సంవత్సరాల క్రితం బలి అయిన ఆత్మల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రగత్తె ఇప్పుడు చీకటి రాక్షసిగా మారింది. ఆమె ఆ పెట్టెను కాలిన రాతి పీఠంపై ఉంచి రక్తంతో నింపింది. పెట్టె లోపల ఆత్మ అరుస్తూనే ఉంది. అరువు, నీకు ఎంత కావాలంటే అంత అరువు. నీ ప్రతి అరుపు నన్ను మరింత బలపరుస్తుంది. ఆ పెట్టెలో నుండి శక్తి ఒక ఎర్రని మబ్బులా ఆమె ఛాతీలోకి లాగబడింది. గుహ గోడలపై ఉన్న ప్రాచీన చిత్రాలు కదలడం మొదలుపెట్టాయి. ఈ భూమి కింద ఆ రాక్షసుడు నిద్రిస్తున్నాడు. ఆమె నెమ్మదిగా అన్నది, ఆ నరకలోకానికి దారిని తెరవబోతున్నాను. గాలి బిగుసుకుంది. అడవి వణికిపోయింది. లోతుల్లో ఏదో మేల్కొంది. అదే సమయంలో దూరంగా శిథిలమైన ఒక దేవాలయంలో ఒక దీపం అకస్మాత్తుగా వెలిగింది. హుడ్లు ధరించిన కొందరు వ్యక్తులు వలయంగా కూర్చుని మంత్రాలు చదువుతున్నారు. వారిలో ఉన్న ఒక వృద్ధుడు కళ్ళు తెరచి అన్నాడు, దెయ్యాల కోట మారిపోయింది. ఆ ముద్ర విరిగిపోయింది. ఆమె ఆ ఆత్మను శుద్ధి చెయ్యడం లేదు, దాన్ని తనలో బంధించింది. వారందరూ లేచారు. వారి కాళ్ల కింద బంగారు వెలుగులతో కూడిన చిహ్నాలు మెరిశాయి. భూమిపై వ్యాపిస్తున్న ఆ చీకటిని అడ్డుకోవడానికి వారు సిద్ధమయ్యారు. పర్వతం గర్జించింది. వేర్లు చీలిపోయాయి. దెయ్యాల కోట ముసుగు తొలగిపోయి అసలు రాక్షసుడి గుహ బయటపడింది. అది నరకద్వారంలాగా ఎర్రగా మండుతోంది. ఆ మంత్రగాళ్ళు గాలి ద్వారా ప్రయాణించి ఆమెను చేరుకున్నారు. ఆమె ఇప్పుడు అగ్ని నీడలతో కప్పబడిన ఒక భారీ రాక్షసిలా ఉంది. ఆమె నవ్వింది. తన చేతుల్లో పాకుతున్న నల్లని నరాల వైపు చూస్తూ, యుద్ధం మొదలైంది. వెలుగు వర్సెస్ చీకటి. బంగారు వెలుగు చీకటిని చీల్చాలని చూస్తోంది. కానీ ఆమె స్వరం మరింత పురాతనంగా మారి వారి మంత్రాలను మింగేస్తోంది. ఒక్కొక్కరిగా వారి రక్షణ కవచాలు ఛిద్రమవుతున్నాయి. మంత్రగత్తె తన
తన చేతిని గాలిలో ఊపగానే ఒక్కసారిగా అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. కాని అది వేడి లేని, కరుణ లేని నీలిరంగు అగ్ని. ఆ నీలిరంగు అగ్ని కోల్డ్ ఫైర్ జ్వాలల్లా నీల మీద పాకుతూ మంత్రగాళ్ల రక్షణ కవచాలను పిండి చేస్తూ పూజ మరియు రియా వైపు దూసుకొచ్చింది. రియా భయంతో కేక వేస్తూ వెనక్కి పడిపోయింది. కానీ పూజ పారిపోలేదు. ఆమె రియా ముందుకు వచ్చి తన అరచేతులను గట్టిగా బిగించి ఊపిరి బిగబట్టి నిలబడింది. ఆ భయంకరమైన మంటలు పూజ ముఖానికి కేవలం కొన్ని అంగుళాల దూరంలోకి రాగానే ఒక అదృశ్య గోడను తగిలినట్టుగా ఆగిపోయాయి. ప్రవాహంలో ఒక రాయిని తాకిన నీరు రెండుగా చీలిపోయినట్టు ఆ అగ్నిజ్వాలలు పూజ మరియు రియాని తాకకుండా వారి పక్కల నుండి ప్రవహించి వెనక్కి వెళ్ళిపోయాయి. వారి చుట్టూ ఒక రక్షణ వలయం ఉన్నట్టుగా ఆ మంటలు వారిని వదిలేశాయి. పూజ కళ్ళు ఒక్క క్షణం వెండి రంగులో మెరిసి వెంటనే సాధారణ స్థితికి వచ్చాయి. మంటలు ఆగిపోయి చుట్టూ పొగ కమ్ముకుంది. పూజ వెంటనే వెనక్కి తిరిగి వణికిపోతూ రియాని గట్టిగా హత్తుకుంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. రియా, పూజ, మనం ఎలా బతికాం? ఆ మంటలు మనల్ని ఏమీ చెయ్యలేదా? పూజ, నాకు తెలీదు రియా. ఆ మంటలు మన దగ్గరకు రాగానే అకస్మాత్తుగా గాలి మళ్ళినట్టనిపించింది. బహుశా ఆ గాలి వాటం వల్లే అవి పక్కకు వెళ్ళిపోయాయేమో. దేవుడే మనల్ని కాపాడాడు. రియా నమ్మింది. కాని దూరంగా ఉన్న ఆ వృద్ధ మంత్రగాడు మాత్రం అనుమానంగా పూజ ఇంకా రియా వైపు చూశాడు. పూజ అతడి చూపును గమనించి వెంటనే ముఖం చాటేసి భయపడుతూ రియాని పక్కకు తీసుకెళ్ళింది. ఇక ఆ వృద్ధ మంత్రగాడు ఒక్కసారిగా అరిసి ఇలా అన్నాడు, ఆమె అసలు రూపాన్ని బయట పెట్టండి, చివరి మంత్రం చదవండి. ఒక్క క్షణం చుట్టూ ఉన్న అడవి మొత్తం నిశ్శబ్దమైపోయింది. పొగ కప్పేసింది. పర్వతం విరిగిపోయింది. అక్కడ ప్రాణాలతో మిగిలిన వారు పైకి చూశారు. పొగమంచు మధ్య ఒక ఆకారం నిలబడి ఉంది. తెల్లని వస్త్రంలో, ముఖం కనిపించకుండా, కాలం ఆగిపోయినట్టుగా నిశ్చలంగా. ఆ రాక్షసిగా మారిన మంత్రగత్తె దానివైపు తిరిగింది. ఆమె కళ్ళలో మొదటిసారి భయం కనిపించింది. ఆమె గొంతు వణికింది. నువ్వు చనిపోయావనుకున్నాను. ఆ ఆకారం ఒక్క చేయి పైకెత్తింది. గాలి ఆగిపోయింది. మంటలు ఆరిపోయాయి. శబ్దాలన్నీ మాయమైపోయాయి. ఆ రాక్షసి వెనక్కి తడబడింది. ఆమె నిశ్శబ్దంలో అడిగింది, నిన్ను ఎవరు మేలుకొలిపారు? అయితే ఇది ఎవరు? ఆ మంత్రగత్తె ఏమైంది? ఆ పిట్టెలో అసలు ఏముంది? ఆ తెల్లని ఆకారం వెనక ఉన్న రహస్యం ఏంటి? తదుపరి భాగం పార్ట్ 3 కోసం లైక్, share and subscribe to Horror Stories Cafe. Also do comment your thoughts. ఆ తెల్లని వస్త్రంలో ఆకారం ఎవరు? అండ్ ఆ మంత్రగత్తె ఏమైంది? నా కథ చెప్పే విధానం మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఇక సెలవు.